ఇలా చదవకుండా ఉంటే బావిలోని కప్పలా ఉండిపోవాల్సిందే. చిన్నప్పటినుంచే గోపాల్ తన తండ్రి నుంచి ఇదే వింటూ వచ్చాడు. ఎందుకంటే గోపాల్కి చదువు మీద అసలు శ్రద్ధే ఉండేది కాదు. అందుకే తను మిగతా పిల్లల కంటే చదువు విషయంలో చాలా వెనకుండేవాడు. అలాగే గోపాల్ పెద్దవాడయ్యాడు. అతని తండ్రి చనిపోయాడు. అతనికి పెళ్ళయింది. కాని అతనికి చదవడం రాదు. ఆ కారణం చేత అతనికి ఏ పని దొరకలేదు. అలా అతని జీవితాన్ని అతను ఎంతో కష్టపడుతూ గడిపాడు. రోజంతా నిద్రపోతూ ఉండు. అస్సలు ఏ పనికి వెళ్ళట్లేదు. అరే ఏం జరుగుతుంది ఇక్కడ? ఏదో ఒక ఉద్యోగానికి వెళ్ళి కాస్తైనా నువ్వు డబ్బులు సంపాదించొచ్చుగా. ఇంటికి కావాల్సిన ఉప్పు పప్పులైనా కొనొచ్చుగా. మరుసటి రోజు ఉదయం గోపాల్ స్నానం చేసి కవిత రాయడానికి ఓ చెట్టు కింద కూర్చున్నాడు. కాని అతను అసలు చదువుకోలేదు. అందువల్ల అతని మెదడికి కవితేంటి ఒక మాట కూడా తట్టలేదు. అప్పుడే అతని దృష్టి పొలంలో ఉన్న ఒక పంది మీద పడింది. ఆ పంది తన వీపుని ఒక చెట్టుకేసి రుద్దుతూ ఉంది. అది చూసి గోపాల్ చెప్పడం మొదలుపెట్టాడు. ఇంతలా నువ్వు గోక్కుంటూ ఉన్నావంటే నీ ప్రాణాలకి ప్రమాదం రావచ్చు. ఆహాహా, ఎంతటి చక్కటి కవిత! ఇంతలా గోక్కుంటూ ఉన్నావంటే ప్రాణాలకే ప్రమాదం రావచ్చు. ఈ కవిత మహారాజు గారికి ఖచ్చితంగా నచ్చుతుంది. ఆ తర్వాత ఈ మాటల్ని కవిత అనుకుని ఒక ఆకు మీద రాశాడు. నేనిప్పుడు ఈ కవితను తీసుకెళ్లి మహారాజు గారికి చదివి వినిపిస్తాను. ఈ కవిత చెప్పకుండా నేను ఇంటికి తిరిగి వెళితే నా భార్య నన్ను బాగా తిడుతుంది. ఇప్పుడు నేను ఏదో ఒకటి చెయ్యాలి. నేను మహారాజు గారికి చెప్పడానికి ఒక ముఖ్యమైన వార్త తీసుకొచ్చాను. ఎలాగైనా ఈ వార్తను ఆయనకి చేరేలా చూడండి. కాపలాదారుడు గోపాల్ మాటలు విని నిద్రపోతున్న రాజుగారి పక్కన ఆకుని పెట్టి వెళ్ళాడు. ఉదయం రాజుగారు లేచారు. అప్పుడు జుత్తు కత్తిరించే వ్యక్తి వచ్చాడు. రాజుగారికి జుత్తు కత్తిరించడానికి కత్తి పదునుగా ఉండడం కోసం దాన్ని రాయి మీద రుద్దాడు. అప్పుడు రాజుగారి దృష్టి ఆ ఆకు మీద పడింది. అప్పుడు అతను దాన్ని తీసి చదివాడు. ఇంతలా గోకుతూ ఉంటే ప్రాణాలకి ప్రమాదం వస్తుంది. ఇదేదో రహస్యమైన సమాచారం అనుకుంటాను. ఈ దుర్మార్గుడు నన్ను చంపడం కోసమే ఆ కత్తిని పదును చేస్తున్నాడు. వెంటనే వాణ్ణి బంధించండి. వాడు నన్ను చంపడానికి వచ్చాడు. మహారాజా నన్ను క్షమించండి. పక్క దేశం రాజాకి ఇలా చెప్పడం వల్లే నేను ఇలా చేశాను. If you like this video, subscribe to our channel Murthy Media.